ఇంకా ప్రభావతి అయితే మీనాతోటైతే దీపం వెలిగించదు. ఇంకా సత్యం అయితే మీనాని పొగుడుతుంటాడు. మీనా చేత్తో దీపం వెలిగిస్తే చాలా మంచి. ప్రభావతి అయితే ఒప్పుకోదు. ఇంకా అదే టైంలో బాలు అయితే ఇలా బెదిరిస్తాడు, నువ్వు గనక మీనాతోటైతే ఒత్తులు వెలిగించకపోతే లేదా రిబ్బన్ కటింగ్ కూడా చేయించకపోతే నేను నీ డ్యాన్స్ స్కూల్ ముందు ఎవరు రానికుండా అడ్డు పెడతాను నా కారే అంటూ ఉంటే, ఇంకా సత్యం అయితే నువ్వు ఎలా అయినా సరే ఇప్పుడు నువ్వు మీనాతోటే రిబ్బన్ కటింగ్ చేయించాలి అంటే ఒక్కసారిగా మాటలు విన్న ప్రభావతి అయితే నేను ఒప్పుకోను అని అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడే ప్రభావతి అయితే డ్యాన్స్ స్కూల్లో ఒక్కతే ఉంటుంది. ఇటు అంతా డ్యాన్స్ స్కూల్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈగలు అంటే కనిపిస్తుంటాయి. ఈగలు ఏంటి ఎన్ని ఉన్నాయని ఈగలు తోలుతూ ఉంటే అదే టైంలో కామాక్షి వచ్చి, ఏంటో దినా ఈగలు తోలుతున్నావా, స్టూడెంట్స్ ఎవరు రాలేదా, స్టూడెంట్స్ ఎవరైనా వచ్చేయడానికి ఏమైనా ప్లాన్ చేయవచ్చు కదా అంటుంటే ప్రభావతి ఆ ప్లాన్ ఏదో నువ్వే చెప్పొచ్చు కదా అంటే, వెంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు ఇప్పుడు నీ డ్యాన్స్ స్కూల్ గురించి అది కూడా నేనే ఆలోచించాలా అంటూ ఉంటుంది కామాక్షి. ఇంకా అదే టైంలో ప్రభావతి కూడా అవును నువ్వే ఆలోచించాలి అంటూ ఉంటే, ఇంకా ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది అంటుంటుంది కామాక్షి. సరే ఇంకా డోర్ తీసే వరకు బాలు మీనా వాళ్ళైతే ఒక పూల బుట్ట పట్టుకొని వస్తూ ఉంటారు. ఇంకా బాలు అదే టైంలో యాక్షన్ చేసుకుంటూ మెల్లగా వస్తూ ఉంటాడు. చూడు కామాక్షి వీళ్ళు నన్ను వెక్కరించడానికి ఇక్కడికి వచ్చారు అంటూ ఉంటే మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, మేము నిజంగానే మీ దగ్గర నాట్యం నేర్చుకోవడానికే వచ్చాము అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే కాళ్ళకు గజ్జలు కట్టుకుని ఇంట్లో తైతక్కలు ఆడడం కాదు భరతనాట్యం అంటే, నేర్పించి చూడండి, సరిగ్గా నాతో కలిసి చేయగలవా అంటుంటే ప్రభావతి. అప్పుడే మీనా అయితే కలను గురువుగారు మీ అంత కాకపోయినా నాకు వచ్చినంత నేను చేయగలను అంటూ ఉంటుంది మీనా. అదే టైంలో పక్కనే ఉన్న బాలు కూడా కాదనకండి గురుగారు అని దండం పెడుతూ ఉంటాడు. అదే టైంలో ఇంకా మీనా ప్రభావతి అయితే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు.